హాయ్ ఫ్రెండ్స్, నేను మీరండి మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. మన టాపిక్ ఏంటంటే ఒక రెండు మొబైల్స్ అయితే కంపారిజన్ చేద్దాం. మొబైల్స్ వచ్చి మాత్రం ఐక్యూ నుంచి చూసుకుంటే మాత్రం ఐక్యూ Z10, అలాగే మనకు వివో నుంచి చూసుకుంటే మాత్రం వివో T4 అని చెప్పుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్ చూసుకుంటే మాత్రం ప్రైస్ రేంజ్ అనేది ఒకే దగ్గర ప్రైస్ రేంజ్ లభిస్తున్నాయి. బేస్ మోడల్ చూసుకుంటే మాత్రం రెండు మొబైల్స్ వచ్చి మాత్రం 21,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ రెండులో ఏది తీసుకోవడం బెటర్ అని తెలుసుకుందాం. ఎందుకంటే వీటి స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ రెండు ఒకే దగ్గర సేమ్ లభిస్తున్నాయి కాబట్టి అయినా కూడా మీకు డౌట్ రావచ్చు ఈ రెండిట్లో ఏది తీసుకుంటే బెటర్ అనేది. నన్ను అడిగితే మాత్రం ఈ రెండిట్లో చూసుకుంటే కొన్ని కొన్ని డిఫరెంట్ గా చేంజెస్ అయితే ఉన్నాయి. ఆ డిఫరెంట్ చేంజెస్ ఏంటో తెలుసుకొని మీకు ఒక క్లారిటీ అనేది చెప్తాను. ఏ మొబైల్ తీసుకుంటే బెటర్ అనేది, మీకు ఏ మొబైల్ తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ అనేది చెప్తాను ఫ్రెండ్స్. అందుకోసం అనేది వీడియో అనేది పూర్తి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీ డౌట్ క్లారిఫై అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అల్ల పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ తెలుసుకునే ముందు నన్ను అడిగితే మాత్రం రెండింటి మొబైల్స్ డిజైన్ అయితే సైతే లుక్ అయితే ఎందుకంటే మనకు రెండింటి మొబైల్ డిజైన్ అనేది చూసుకున్న మాత్రం రెండు ఒకే రకంగా డిజైన్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ ప్యానల్ అనేది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది. అలాగే ఫినిషింగ్ చూసుకుని మాత్రం గ్లాస్ ఫినిషింగ్ లభిస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుని మాత్రం కర్వ్ డిస్ప్లే కూడా లభిస్తుంది. బ్యాక్ సైడ్ దీనికి లుక్ కూడా మనకి కెమెరా లుక్ అనేది కూడా డిజైన్ అనేది రెండింటిలో ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి డిజైన్ పరంగా చూసుకున్న మాత్రం రెండింటికి విన్నర్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే బిల్డ్ క్వాలిటీలో చూసుకున్నాం కూడా మనకి రెండింటి బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం ఈ బిల్డ్ క్వాలిటీ దగ్గర డిజైన్ అయినా కూడా మనకు రెండు విన్నర్ అయితే నేను అనుకుంటున్నాను. అలాగే డిజైన్ విషయం పక్క పెడితే మనకు ప్రాసెసర్ చూసుకున్నా కూడా మనకు రెండిట్లో ఒకే ప్రాసెసర్ అయితే లభిస్తుంది. స్నాప్ డ్రాగన్ నుంచి 7 Gen ప్రాసెసర్ లభిస్తుంది. కాకపోతే ఒక డౌట్ అనేది ఉంది ఫ్రెండ్స్, ఈ రెండిట్లో మనకి ఏ ప్రాసెసర్ బెటర్ అనేది. నన్ను అడిగితే మాత్రం రెండిట్లో కన్నా మనకి ఈ రెండిట్లో ప్రాసెసర్ చూసుకున్న మాత్రం ఐక్యూలో కొంచెం ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దానిలో చూసుకున్న మాత్రం యాంటీ స్కోర్స్ అనేది మనకి 8,10,000 అయితే యాంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే వివో T4 లో చూసుకున్న మాత్రం 7,98,000 వరకు అయితే మనకు యాంటీ స్కోర్స్ అనేది ప్రొవైడ్ అయితే జరుగుతున్నాయి. నన్ను అడిగితే మాత్రం ఇందులో మనకు బెస్ట్ ప్రాసెసర్ ఏదని చూసుకుంటే మాత్రం మనకు ఐక్యూలో చూసుకున్న కొంచెం బెస్ట్ ప్రాసెసర్ అనేది కొంచెం వర్తబుల్ గా అనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే మాత్రం 8,20,000 వరకు అయితే అడ్జస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకు వివో T4 లో చూసుకుంటే మాత్రం వీళ్ళు 8,20,000 అని చెప్తున్నారు. కాకపోతే మేబీ మనకి 8,20,000 అయితే ప్రొవైడ్ అయితే జరగట్లేదు. ఇందులో మనకు ప్రాసెసర్ అనేది చూసుకున్న మాత్రం 7,90,000 వరకు అయితే మనకు ఆండ్రాయిడ్ స్కోర్స్ అనేది వస్తున్నాయి. కాబట్టి ఇందులో చూసుకున్న మాత్రం ఈ ప్రాసెసర్ లో చూసుకుంటే మాత్రం ఈ మొబైల్స్ లో మనకి ఏ బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నా అంటే మాత్రం ఐక్యూ Z10 లో చూసుకున్న మాత్రం ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ అయితే నేను అనుకుంటున్నాను. ఎవరికైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న మాత్రం తప్పకుండా ఐక్యూకి వెళ్ళిపోండి. ఎందుకంటే మనకు ప్రాసెసర్ లో చూసుకున్న మాత్రం డిఫరెంట్ గా అయితే మనకు చిన్న మేజర్ పాయింట్స్ మీకు అర్థమవుతాయి. ఎందుకంటే మాకు చిన్న మేజర్ పాయింట్స్ అయితే ఏ మొబైల్ తీసుకోవాలని క్లారిటీగా తెలిసిపోతుంది. నన్నడితే మాత్రం బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మీకు ఐక్యూ Z10 వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ప్రాసెసర్ అనేది చాలా వర్తబుల్ ప్రాసెసర్ అయితే నాకు అనుకుంటున్నాను. కాకపోతే ఇందులో కూడా సేమ్ ప్రాసెసర్, కాకపోతే అందులో ఆండ్రాయిడ్ స్కోర్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయితే ఉన్నాయి. కాబట్టి నన్ను అడిగితే మాత్రం Z10 లో చూసుకుని మాత్రం చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు అందులో అల్ట్రా గేమింగ్ మోడ్ లభిస్తుంది. అలాగే మనకు వాయిస్ చేంజర్ కూడా ఉంది. కాబట్టి గేమింగ్ మోడ్స్ చాలా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి నన్ను అడిగితే మాత్రం చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను ఐక్యూ Z10 కి అయితే ఇచ్చేస్తున్నారు. మీ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లేకి వెళ్ళిపోతే మాత్రం రెండిట్లో మనకు సేమ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. 6.7 ఇంచ్ కర్వ్ నుంచి ఆమ్లెట్ డిస్ప్లే లభిస్తుంది. వచ్చి మనకి 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. రెండిట్లో చూసుకుంటే మాత్రం రెండిట్లో మనకు 120 జీపీఎస్ లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ చూసుకుంటే మనకు రెండిట్లో మాత్రం 5,000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. విత్ రెండిట్లో చూసుకుంటే మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక డిఫరెన్స్ అయితే నోటీస్ చేయండి. మీకు వివో T4 లో చూసుకున్న మాత్రం HA10+ సపోర్ట్ అయితే లేదు. అదే ఐక్యూ Z10 లో చూసుకున్న మాత్రం HA10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. విత్ మనకి చూసుకుంటే చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి HA10+ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి మనకి ఐక్యూలో చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు క్లారిటీ రావచ్చు. ఇందులో ఏ ఇందులో చూసుకుంటే మాత్రం ఏ డిస్ప్లే బెటర్ అనేది చూసుకుంటే మాత్రం నన్ను అడిగితే మాత్రం ఇందులో కూడా మనకి డిస్ప్లే పరంగా చూసుకున్న మనకి ఇక్కడ ఐక్యూ Z10 విన్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిస్ప్లే పరంగా చూసుకున్నా కూడా, ఎందుకంటే మనకు డిస్ప్లేలో కూడా మనకు HA10+ సపోర్ట్ ఇస్తున్నారు. మనకి డిస్ప్లే చూసుకున్న కలర్స్ అయితే కొంచెం బెటర్ గా ఉంటాయని చెప్పొచ్చు. నన్ను అడిగితే మాత్రం డిస్ప్లే పరంగా చూసుకున్న మనకు ఐక్యూ Z10 విన్నర్ అయితే నేను అనుకుంటున్నాను. డిస్ప్లే విత్ ప్రాసెసర్ లో మనకు రెండిట్లో విన్ అయితే అయిపోయింది ఐక్యూ Z10 చూసుకుంటే ఫ్రెండ్స్. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ వెళ్ళిపోయినా కూడా ఈ రెండిట్లో కెమెరాస్ అనేది ఒకే రకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. అలాగే మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అలాగే దీని సెన్సార్ పరంగా చూసుకున్న మాత్రం IMX నుంచి 882 సెన్సార్ లభిస్తుంది. అలాగే సెకండ్ కెమెరా వచ్చి మాత్రం ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు కెమెరాలు చూసుకున్నాం బ్యాక్ సైడ్ 4K 30 ఎపిసోడ్ వేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా దగ్గర చూసుకున్న మాత్రం ఇందులో OS కూడా లభిస్తుంది. కాబట్టి బ్యాక్ సైడ్ చూసుకున్న మాత్రం కెమెరా దగ్గర చూసుకున్న మాత్రం రెండిట్లో ఒకే రకంగా కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎక్కడ డిఫరెంట్ అయితే జరగదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరాస్ అనేది కొంచెం గుడ్ క్వాలిటీ అయితే లభిస్తున్నాయి. రెండు రెండు ఒకే రకంగా కెమెరాస్ అయితే ఓవరాల్ గా అనుకోవచ్చు. ఇక్కడ కెమెరా దగ్గర పాయింట్స్ చూసుకున్న మాత్రం బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే మాత్రం వివో T4 అలాగే ఐక్యూ Z10 కి రెండింటికి అయితే పాయింట్స్ అయితే ఇస్తాను. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా మనకు రెండిట్లో మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. రెండిట్లో మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కూడా చూసుకుంటే మాత్రం కెమెరా దగ్గర చూసుకున్న మాత్రం రెండు మొబైల్స్ అయితే హిట్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ చూసుకున్న కూడా రెండిట్లో సేమ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. మొత్తం 7,300 mAh బ్యాటరీ లభిస్తుంది.
అలాగే మనకు 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి రెండిట్లో బ్యాటరీ అనేది చూసుకొని చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లో బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బ్యాటరీ బ్యాకప్ బ్యాటరీ దగ్గర కూడా రెండింటికి విన్నర్ అయితే నేను అనుకుంటున్నాను. అలాగే ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్న మనకి IP65 రేటింగ్ రెండిట్లో లభిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రెండింటికి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్న మనకు ఈ అన్ని మొబైల్స్ లో చూసుకున్న మాత్రం IP69, 68 ఇవన్నీ రేటింగ్ అయితే ఇస్తారు. కాబట్టి ఇందులో చూసుకుని మాత్రం ఏం చేశారు మనకి IP65 రేటింగ్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇంకో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అది వచ్చి మాత్రం UFS నుంచి 2.2 లభిస్తున్నాయి. రెండిట్లో చూసుకుంటే మాత్రం ఇది కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్ గా ఉండు. అలాగే ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మనకి LPDDR4X ర్యామ్ లభిస్తుంది కాబట్టి ఇది కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్ గా ఉండు నా ఒపీనియన్ అయితే. ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇందులో డిఫరెన్స్ చూసుకుంటే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ డిఫరెన్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇంకా మరిన్ని డిఫరెన్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక దీంట్లో ఇంకా ఫీచర్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ చూసుకునే బేస్ మోడల్ 8GB తో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ చూసుకుంటే మాత్రం 12GB వరకు అయితే ఎండింగ్ అయితే లభిస్తుంది. కాకపోతే మనకి వివోలో చూసుకుంటే మాత్రం 8GB బేస్ మోడల్ లభిస్తుంది. అలాగే మనకి ఐక్యూ జెట్లో చూసుకుంటే మాత్రం 12GB ర్యామ్ వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది. కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఐక్యూ జెట్లో చూసుకుంటే మాత్రం వీటి ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే కూడా మనకు రెండింటిలో ఒకే రకంగా మనకి LPDDR4X ర్యామ్ లభిస్తుంది. కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్గా ఉండు. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మాత్రం రెండింటిలో మనకు బేస్ మోడల్ నుంచి 128GB అయితే లభిస్తుంది. హై మోడల్ చూసుకుంటే మాత్రం 250GB అయితే లభించే అవకాశం ఉంది. ఈ కెపాసిటీ చూసుకుంటే మాత్రం UFS నుంచి 2.2 లభిస్తుంది. ఇది కూడా కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉండు. ఎందుకంటే మాత్రం ఎవరైతే ఇప్పుడు మనకి ఏ మొబైల్లో చూసే మాత్రం 20 అబోవ్ మొబైల్ అయితే ఏదైతే ఉందో అందులో చూసుకుంటే మాత్రం UFS నుంచి 3.1 లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా కొంచెం ఒక ముందడుగు వేస్తే చాలా బెటర్గా ఉండు. ఇందులో మనకు ర్యామ్ కెపాసిటీ విత్ స్టోరేజ్ కెపాసిటీ కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్గా ఉందని నా ఒపీనియన్. మీకు నచ్చితే నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో రెండింటిలో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే 15 లభిస్తుంది. అప్డేట్స్ బాక్స్ వచ్చి మాత్రం రెండింటిలో చూసుకుంటే పంటచ్చు 15 లభిస్తుంది. వీటికి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం అప్డేట్స్ వచ్చి 2+3 years అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. రెండింటికి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే రెండింటిలో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ లభిస్తుంది, లౌడ్ స్పీకర్ లభిస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది. రెండింటిలో మనకి NFC అయితే లేదు. రెండింటిలో చూసుకుంటే IP రేటింగ్ పరంగా చూసుకుంటే రెండింటిలో మనకి IP రేటింగ్ 65 రేటింగ్ అయితే లభిస్తుంది. ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అన్ని మొబైల్స్లో మాత్రం 68, 69 అయితే రేటింగ్ లభిస్తుంది. కాబట్టి ఇందులో ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉండు. ఓవరాల్గా స్పెసిఫికేషన్ రెండింటి స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఒకే రకంగా ఒకే దగ్గర లభించే అవకాశాలు ఉన్నాయి. నన్ను అడిగితే మాత్రం ఇందులో ఏది బెటర్ మొబైల్ అని నేను అడిగితే మాత్రం ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ప్లే, బెస్ట్ స్మూత్లెస్ గేమింగ్ ప్లే ఇవ్వాలనుకుంటే మాత్రం ఐక్యూ Z10 అయితే తప్పకుండా వెళ్ళిపోండి. లేదు కెమెరా లుక్ కొంచెం బెటర్గా ఉండాలి, కెమెరా క్వాలిటీ కొంచెం అద్భుతంగా ఉండాలి, నాకు డిస్ప్లే కొంచెం బెటర్గా ఉన్న మంచిదే మాత్రం ఒక వివో తరఫున బ్రాండింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం వివోకి అయితే వెళ్ళిపోండి. నన్ను అడిగితే మాత్రం ఏ మొబైల్ తీసుకునే చాలా బెటర్గానే ఉంటుంది. కాకపోతే గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు బెస్ట్ ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం ఐక్యూ Z10 అయితే వెళ్ళిపోండి. మీకు తప్పకుండా క్లారిటీ మనీ మొబైల్ అయితే తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే మాత్రం నన్ను అడిగితే మాత్రం ఐక్యూలో మాత్రం ఆండ్రాయిడ్ స్కోర్ అనేది కొంచెం బెటర్గా ప్లే చేసే అవకాశం ఉంది. క్లాక్ స్పీడ్ కూడా కొంచెం చాలా ఇంప్రూవ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైతే బెస్ట్ గేమర్స్ ఉన్నారో గేమర్స్కి అయితే తప్పకుండా ఐక్యూ మొబైల్ అయితే తప్పకుండా సూటబుల్ అవుతుంది. నన్ను అడిగితే మాత్రం ఒక చిన్న క్లారిటీ వచ్చిందనుకుంటే ఏ మొబైల్ తీసుకుంటే బెటర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వస్తే మాత్రం తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.